నందితకి పక్షపాతం వచ్చి వీల్ చైర్కే అంకితమైపోయింది. నువ్వు నీ పాప ఆ ప్రమాదంలో చనిపోయారని తను కూడా నమ్మింది. అందుకే ప్రతాప్ సారు తన్ని వైజాగ్ తీసుకెళ్లిపోయారు. 1 సంవత్సరం క్రితమే ప్రతాప్ సార్ కూడా యాక్సిడెంట్లో చనిపోయారు. అవును, యాక్సిడెంట్ సరిగ్గా నాకు జరిగినట్టే ప్రతాప్కి కూడా జరిగింది. కాకపోతే వాడు క్లూస్ వదిలాడు, నేను వదలలేదు. జైలుండే వాడిని నరకడానికి పంపించాను. ఇంతకీ నువ్వేమైపోయావురా? ఎక్కడికి పారిపోయావు? ఆ రోజు ప్రాణాలు కాపాడుకోవడానికి అడవిలోకి పారిపోయాను భాస్కర్. కానీ అక్కడ ఎవరో హత్య చేసి పారిపోతుంటే పోలీసులు అడవిలో ఉన్న నన్ను చూసి నేనే హంతకుండా అనుకొని అరెస్ట్ చేశారు. ఇన్నాళ్ళు ఏ పాపం తెలియకుండా జైల్లో శిక్ష అనుభవించి ఇప్పుడే బయటకొచ్చాను. కనీసం నా నందిత అయినా బాగుంటుంది అనుకున్నాను. కానీ సరే, ముందు నా కూతురు ఎలా ఉంది? ఎక్కడుంది? తన పేరేంటి? నీ కూతురు పేరు వసుంధర. వసుంధరా? వసుంధర విధి ఆడే వింత నాటకం ఏంటో తెలుసా దాసు? వసుంధర ఇప్పుడు ఎక్కడుందో తెలుసా? తన సొంతింటికే, అంటే ప్రతాప్ గారింటికే కోడలైంది. ఏంటి, తన ఇంటికే కోడలుగా వెళ్ళిందా? తన కన్న తల్లి నందితని వసుంధరకు తెలీదా? లేదురా, ఎవ్వరికి ఏ నిజమూ తెలీదు. వసుంధరను అనాథనుకుని పెళ్లి చేసుకున్నారు. అబ్బా, సూపర్ సినిమా రేంజ్ ట్విస్ట్ ఇది. అందరూ ఒకే గూటికి చేరారన్నమాట. ఇన్నాళ్ళు జైల్లో ఉండి మల్లిక గురించి, ధ్రువ గురించి అన్నీ తెలుసుకుంటున్నాను అనుకున్నాను. కానీ ఇక్కడ ఇంత పెద్ద డ్రామా జరుగుతుందా? ఇక దాస్ ఎంట్రీ ఇవ్వాల్సిన టైం వచ్చేసింది. దాసు, అసలు ఆ రోజు ఎందుకు పారిపోయావరా దాస్? ప్రతాప్ సార్ నీ మీద అంత కోపం ఎందుకు పెంచుకున్నారు? అదొక పెద్ద కథ భాస్కర్. ప్రతాప్ ఆస్తి మొత్తం తన చెల్లికి రాసిచ్చినట్టు నటించి పిల్లాడు కనపడకుండా చేశాడు. నన్ను వసుంధర్ని చంపేస్తే ఇక నందిత ఒంటరిదైపోతుందని, అప్పుడు ఆస్తి మొత్తం తన పేరు మీద రాస్తుందని వాడు ప్లాన్ చేశాడు. ఏంటి, ప్రతాప్ సార్ అంత పని చేశారా? ఆయన చాలా మంచివారు అనుకున్నామే. డబ్బు చాలా చెడ్డది భాస్కర్. అది ఎంతటి వాడినైనా మారుస్తుంది. ఆ రోజు మా ఫ్యామిలీ మొత్తాన్ని చంపాలని వాడు ప్లాన్ చేశాడు. అదృష్టవశాత్తు నేను నా బిడ్డ ప్రాణాలతో బయటపడ్డా. కానీ వాడు మాత్రం నన్ను ఇన్నేళ్లు జైలు పాలు చేశాడు. ఇదంతా వింటుంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదురా. ఎంత అన్యాయం జరిగిపోయిందిరా నీకు. ఇప్పుడు నమ్మకాలు ముఖ్యం కాదు భాస్కర్. ఇప్పుడు నాకు కావాల్సింది నా భార్య, నా బిడ్డ. ఆ రాక్షసుల మధ్య ఉన్న నా కుటుంబాన్ని నేను కాపాడుకోవాలి భాస్కర్. ఖచ్చితంగా దాసు, నీకు జరిగిన అన్యాయం పగవాళ్ళకు కూడా జరగకూడదు. ఇది తెలియక ఆ నరకంలోకి మన వసుంధరని పంపించాం. ఇక మీదట నీ వెంటే ఉంటానురా. నేను నీ వెంటే ఉంటాను. మరి నా నందిత ఎక్కడ? నేను తనని కలవాలి భాస్కర్. నందిత ఇప్పుడు ఇక్కడే ఉంది. నీకోసమే కళ్ళు కాయలు కాచేలా వెతుకుతోంది. పద పద, నిన్నిప్పుడే తీసుకెళ్తాను. భాస్కర్, నేను నందితని కలవబోయే ముందు నువ్వు నాకొక మాట ఇవ్వాలి. ఏంట్రా దాసు, ఏం మాట కావాలి? నా కూతుర్ని నేను కాపాడుకోవాలరా. మీరున్నారనే ధైర్యంతో
ఇన్నాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చా ధైర్యంగా ఉన్నాను. కానీ మీరు నా కూతుర్ని తీసుకెళ్ళి ఆకలితో ఉన్న సింహం బోన్లో వదిలేశారు. అంత మాట అనుకు దాసు. వసుంధరకి మంచి జరగాలని నేను శంకరన్న ఇలా చేశాం. దానివల్ల వసుంధరకి ప్రమాదం అంటే నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదురా. ముందైతే నందితకి ఈ విషయం చెప్పేద్దాం. వాళ్ళ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని తెలిస్తే నందితే తన బిడ్డని కాపాడుకుంటుంది. ముందు నందితకు అక్కడ రక్షణ ఉందా? నందిత కూడా నడకొచ్చేసిందంటే మల్లిక ఊరుకుంటుందా? ఆస్తిలో వాట అడుగుతుందేమోనని ఏం చేస్తుందో నా ఊహ కూడా అందటం లేదు. ఇప్పుడు అసలు వాళ్ళు వస్తుందని వాళ్ళు టార్గెట్ చేస్తారు. చేస్తే ఎలా చేస్తారు? వాళ్ళ నుండి నేను కాపాడుకోవాల్సింది ఒక్క వసుంధరనేనా, నందితను కూడానా? వాళ్ళని కాపాడుకోవడానికి నా ప్రాణాన్ని కూడా అడ్డు పెడతాను. నేను నందిత దగ్గరికి వెళ్తాను. నందితని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వసుంధర స్థానంలో ఇంకో అమ్మాయిని పెడతాను. తానే మా కూతురని నందిత నమ్మిస్తాను. అప్పుడు మల్లిక కూడా అది నమ్మి ఆ అమ్మాయిని నందిత కూతురుగా స్వాగతిస్తుందా, లేకపోతే తనకి ఏమైనా హాని తలపెడుతుందా? ఇవన్నీ గమనించిన తర్వాత వసుంధర్ని రక్షించుకుంటారు. అప్పుడే మనం వసుంధర్ని కాపాడుకోగలుగుతాం. అప్పటి వరకు వసుంధరే మా బిడ్డని ఎవరికి తెలియకూడదు. చివరికి వసుంధరకు కూడా ఈ సాయం చేస్తావా భాస్కర్? వసుంధరే నా కూతురని ఎవరికి చెప్పకు. దాసు, దీనివల్ల వసుంధరకి మంచి జరుగుతుందంటే నా ప్రాణం పోయినా నిజం బయట పెట్టను. పైగా వసుంధర కోసం అస్సలు బయట పెట్టను. ధ్రువ, అది అంశుకి హాస్పిటల్లో ఈరోజు అపాయింట్మెంట్ ఉంది. డాక్టర్ సరిగ్గా 11ంటికే రమ్మన్నారు. ఈసారి ఖచ్చితంగా అంశుని తీసుకురమ్మన్నారు. ఏవో చెకప్స్ చేపించాలంట. కొంచెం మీరు కూడా నాతో పాటు వస్తారా? పాప కొంట్లో బాలేదు. ఎవరైనా పక్కనుంటే కొంచెం ధైర్యంగా ఉంటుంది. నేనెందుకు రావాలి? అసలు నేనెందుకు రావాలి? నన్ను రమ్మని నువ్వెందుకు అడుగుతున్నావు? పాప మన బిడ్డ కదా ధ్రువ. చాలు చాలు. ఇన్నాళ్ళు నేను తోడుగా వస్తేనే నువ్వు హాస్పిటల్స్ చుట్టూ తిరిగేదానివా? అప్పుడు లేని అవసరం ఇప్పుడెందుకు వచ్చింది? నేను నీతో వాదించడానికి రాలేదు. నువ్వు రావాలని కూడా నేను అనుకోలేదు మీరా. అసలు నువ్వు నా కళ్ళ ముందు ఉండడమే నాకు నచ్చడం లేదు. నేను ఇక్కడికి వచ్చింది నా కోసం కాదు, పాప ఆరోగ్యం కోసం వచ్చాను. తనకి ట్రీట్మెంట్ అవ్వగానే నేను వెళ్ళిపోతాను. ఆ మాట నేను ముందే చెప్పాను కదా. అదే కదా విచిత్రం. ఈ పాడిన పాటే ఎన్నిసార్లు పాడతావు మీరా? ట్రీట్మెంట్ అవ్వగానే వెళ్ళిపోతాను అని ఒక్కటే రికార్డ్ విని విని నాకు విసుగు పుడుతుంది. నేను వసుంధరని కాను. నీ కళ్ళబుల్లి మాటలు నమ్మి నీ ముసలి కన్నీళ్లు చూసి కరిగిపోయి నీ బుట్టలో పడిపోవడానికి నేను అంత అమాయకుణ్ణి కాదు. నేనెవరిని బుట్టలో వేసుకోవాలనుకోవట్లేదు ధ్రువ. నేను చెప్పేది నిజం. నిజం? నీ నోట్ నుంచి వచ్చేది నిజం. నాకలా అనిపించడం లేదే. ఒకవేళ నువ్వు కేవలం ఈ అంశు ట్రీట్మెంట్ కోసమే ఇక్కడికి వచ్చుంటే నా అండ అక్కర్లేదు, నా సంతకం నీకు అక్కర్లేదు, నా తోడు అంతకంటే అక్కర్లేదు.
నీకు కావాల్సింది కేవలం డబ్బు, అంతే కదా? ఇదిగో ఇదిగో 10 లక్షలు. ఇది తీసుకొని ఎవ్వరికీ చెప్పకుండా ఈ ఇల్లు వదిలి వెళ్ళిపో. ఈ డబ్బుతో నీ కూతురికి ట్రీట్మెంట్ చేయించుకో, కానీ నా కళ్ళ ముందు మాత్రం ఉండకో. నడు బయటికి. ధ్రువ, అవసరానికి వచ్చానని నన్ను మరీ అంత చులకనగా మాట్లాడొద్దు. నేను డబ్బు కోసం రాలేదు. ఇంకెలా మాట్లాడాలి మీరా? నీతో నాకు మాట్లాడే ఇంట్రెస్ట్ ఏ మాత్రం లేదు. అసలు నీ గొంతు వింటేనే నాకు ఒళ్ళు మండిపోతుంది. ధ్రువ, నేను మీకేమి కాకపోవచ్చు, మీ శత్రువుని కావచ్చు, కానీ ఈ పాప మీ బిడ్డ. ఆ నిజాన్ని ఎవరూ మార్చలేరు. దీన్ని చూశాక కూడా మీకేం అనిపించట్లేదా? ఒక్క క్షణం తండ్రిగా ఆలోచించలేరా? లేదు, నాకేమీ అనిపించట్లేదు. పైగా ఈ పిల్లని చూస్తుంటే నాకెలా ఉందో తెలుసా? నన్ను వసుంధరని దూరం చేయడానికి భూమి మీదకొచ్చిన ఒక దుష్ట గ్రహంలా అనిపిస్తుంది. అసలు దీన్ని నిన్ను చూస్తేనే నాకు ఒళ్ళంతా తేళ్లు జర్రిలు పాకినట్టుంది. అసహ్యంగా ఉంది. అసలు మీ ఇద్దరిని ఒకే ఫ్రేమ్లో చూడటం నా వల్ల అవ్వడం లేదు. ఇంకా ఆపండి ధ్రువ, చాలు. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. మీరు అవన్నీ దాటేశారు. అవునా మీరా? లిమిట్స్ గురించి ఇప్పుడు నువ్వు నేనే మాట్లాడుకోవాలి. ఎందుకంటే నీ లిమిట్స్ ఎప్పుడో దాటిపోయావు. ఏదో సినిమా కథ చెప్పినట్టు భలే కట్టుకథలు అల్లావు కదా. నేనే కట్టుకథలు చెప్పట్లేదు ధ్రువ. నిజమా? మీ నాన్న ఆపరేషన్కి డబ్బులిచ్చానని నన్ను ఇష్టపడ్డావా? స్పృహలో లేని నన్ను రూమ్కి తీసుకొచ్చావా? ఊపిరాడకపోతే నీ నోటితో ఆక్సిజన్ ఇచ్చావా? ఆ మైకంలో నేను చెయ్యి వేస్తే నీకు ఫీలింగ్స్ వచ్చేసాయి. ధ్రువ ప్లీజ్, మన పాప వింటుంది. వినని, తనకి అర్థమవుతుంది తప్పు కేవలం నువ్వే చేశావని. తప్పు చేయలేదని నేను అనలేదు. మిమ్మల్ని తన బాధ్యత తీసుకోమని కూడా అనటం లేదు. ఇప్పుడు మీకేం కావాలి ధ్రువ? నన్నేం చేయమంటారు? బయటికి నడు. అంశుని తీసుకుని ఇప్పుడే ఈ క్షణమే నా కళ్ళ ముందు నుంచి బయటికి వెళ్ళు. ధ్రువ, హాస్పిటల్కి ట్రీట్మెంట్కి డబ్బులు ఇచ్చాను కదా, అది నీ మొహానికి కొట్టాను కదా. ఇంకా ఏం కావాలి నీకు? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. మీతో మాట్లాడడం నాదే తప్పు. ధ్రువ, ధ్రువ వదులు. ధ్రువ, పాపను వదులు. ఎక్కడికి తీసుకువెళ్తున్నావు ధ్రువ? అయ్యో ధ్రువ, ధ్రువ, అంశు, రా. ధ్రువ, ఎక్కు, కూర్చో. అంశు, కూర్చో. ధ్రువ. దిగు. నేను చెప్పేది విను ధ్రువ్. దిగు ముందు. ఇదిగో 10 లక్షలు. పాప ఆపరేషన్కి 5 లక్షలు, మిగతావి నీ ఖర్చులకి. అవి తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో.
మళ్ళీ నా లైఫ్లో కనిపిస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. జాగ్రత్త. ధ్రువ, తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ చుట్టూ ఎవరు కనబడడం లేదు, నాకు దారి కూడా తెలీదు. ప్లీజ్ మమ్మల్ని ఇలా వదిలేయకు, భయంగా ఉంది. ఈ పెర్ఫార్మెన్స్లు వెళ్ళి ఇంకెవరి దగ్గరైనా వేసుకో. నువ్వు వచ్చిన పర్పస్ సాల్వ్ అయిందిగా. నిజంగా నీకు సిగ్గు శరం ఉంటే మళ్ళీ కనిపించుకో. వెళ్ళు. ధ్రువ, ధ్రువ చెప్పేది విను. ధ్రువ, 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 ధ్రువ. వసుంధర చేస్తుందేంటి? ఛ! చెప్పండి, ఏం చెప్తారు? నేను వినాలనుకుంటున్నాను. మీకేమైనా పిచ్చెక్కిందా ధ్రువ సార్? నేను క్లారిటీతోనే చేశాను వసు. మీరు ఏ క్లారిటీతో చేశారో తెలియదు, కానీ మీరు చేసిన ఈ పని వల్ల నాకు ఒక క్లారిటీ వచ్చింది. ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అంటే నిజంగా వెళ్ళాల్సింది వాళ్ళు కాదు, నేను వెళ్ళాలి. వెళ్ళొస్తాను అత్తయ్య. నేను వెళ్ళొస్తాను అత్తయ్య. వసుంధర, వసుంధర ప్లీజ్. అడ్డు తప్పుకోండి సార్. వసుంధర నీకు దండం పెడతాను ప్లీజ్. సారీ చెప్తున్నాను కదా. మీరు నిజంగా మీరు చేసిన తప్పుని ఫెయిల్ అయ్యే సారీ చెప్తున్నారా సార్? ఈ పాప ఏం చేసింది సార్? పాపం, ఆ పాపకి హార్ట్లో హోల్ ఉందని తెలిసి కూడా అలా ఎలా రోడ్డు మీద వదిలేసి వచ్చారు? నేనేం ఊరికే వదిలేసి రాలేదు, డబ్బులిచ్చాను. అలా చూడకు వసు, నాకు అంతకంటే వేరే దారి లేదు. కొంచెం స్థిమితంగా ఆలోచించు. ఎవరో తెలియని ఒక అమ్మాయి కోసం, తన పాప కోసం ఇప్పుడు నన్ను, ఈ ఇంటిని వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? మరి తనెందుకు వెళ్ళడం లేదు? డబ్బిచ్చాను, ఇంకా ఎక్స్ట్రాగా డబ్బులు ఇచ్చాను. ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు కదా, మళ్ళీ ఎందుకు వచ్చింది? తను చెప్పేది ఏది నిజం కాదు వసు, నన్ను నమ్ము. అవునా? ఎవరో తెలియని అమ్మాయి ఈ మీరా. ఈ పాప మీ పాప కాదు.
వాళ్ళు చెప్పేది ఏదీ నిజం కాదు. ఇవేనా మీరు అంటోంది? మరి డిఎన్ఏ రిపోర్ట్స్? అది ఖచ్చితంగా మీరు ఆ పాప తండ్రే, తనే మీకు కూతురని చెప్తోంది. కనీసం దానికైనా మీరు విలువిచ్చారా? ప్లీజ్ వసు, అదొక్కటే నాకు పెద్ద పజిల్ లాగా ఉంది. అది పజిల్ కాదు సార్, మన చిక్కుముళ్ళన్నింటికీ ఆన్సర్. ఒక తండ్రిగా తర్వాత మాట్లాడదాం. ఒక మనిషిగా ఆలోచించండి సార్. మీరు చేసింది కరెక్ట్ అని మీకు అనిపిస్తోందా? చెప్పండి. అనిపించింది. నన్ను చూస్తూ చెప్పండి సార్. అనిపించింది. అవునా? ఇటు చూడండి సార్. అయితే వాళ్ళని పంపాక నేరుగా ఇంటికి రాకుండా 3 గంటలు ఎక్కడుండొచ్చారు? తప్పు చేయకపోతే నా కళ్ళలోకి ఎందుకు చూడలేకపోతున్నారు? ఈ పాపని చూడండి సార్. తనేం అన్యాయం చేసింది సార్? తండ్రి లేని లోటు తెలిసిన వాళ్ళం సార్ మేము. ఇలా చేయడం కరెక్ట్ కాదు సార్. వసుంధర సెల్ఫీ కాంటెస్ట్ విజేత, ఏప్రిల్ 27 విజేత కంపాని శ్రీలత నందిగామ. బహుమతి అందిస్తున్నవారు తుమిడి బ్రదర్స్, విశాఖపట్నం. మా గురించి మీరు విడిపోవద్దు వసుంధర. ఏయ్, ఆపుతావా నీ నాటకాలు? ఇది సత్రం కాదు, నీలాంటి అనాథల్ని కూర్చోబెట్టి మేపడానికి. ఇంకొక్కసారి తనని అనాథ అంటే నా చెయ్యి సమాధానం చెప్తుంది. ఈ ఇంట్లో ఉండే అర్హత నీకెంతుందో తనకు కూడా అంతే ఉంది ధ్రువ. తను ఈ ఇంట్లో ఉండడానికి తనకు అర్హత ఏంటి? దాస్ మావయ్య,